సగ్గుబియ్యం సేమియా కావాల్సిన పదార్థాలు: సేమియా, సగ్గుబియ్యం, కిస్మిస్ పళ్ళు, కొబ్బరి తురుము, జీడిపప్పు, ఫైనల్గా ఇలాచీ పౌడర్. స్టవ్ వెలిగించుకున్నాను. కిస్మిస్ పళ్ళు వేపుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు తీసివేయాలి. ఈ సేమియా రోస్టెడ్ సేమియా అండి, లేకపోతే నేతిలో వేపుకుందాం. రోస్టెడ్ సేమియాకి వేపుకు అవసరం లేదు. ఇన్ని తీసుకొని వాటర్ పోసుకున్నాను సేమియా చేయడానికి. సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ బాగా అంటే ఒక 10 minutes అయినా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు సేమియా ప్రాసెస్ చేద్దాం. సగ్గుబియ్యం చాలా మంచిది, ఒంటికి సలవ చేస్తుంది. ఈ మధ్యకాలంలో సగ్గుబియ్యం వాడడం తగ్గించి సేమియా మాత్రమే వాడుతున్నారు, కానీ సగ్గుబియ్యం కూడా వాడితే ఒంటికి మంచిది. సగ్గుబియ్యం ఉడికాయండి. ఇప్పుడేమో సేమియా వేస్తున్నాను. సేమియా వేసిన తర్వాత అంటే గడ్డ కట్టకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత పాలు పోసుకుందాం. మీకు పంచదార, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా పాలు. స్వచ్ఛమైన పాలండి, పాలు ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు. షుగర్ యాడ్ చేయాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు. ఆ తర్వాత కొబ్బరికూరు. ఆ తర్వాత పాలు. అంతే. ఆ తర్వాత ఇలాచీ పౌడర్. సేమియా ఇంచుమించు అయిపోవచ్చిందండి. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచికరమైంది. సగ్గుబియ్యంతో అయితే ఇంకా చాలా బాగుంటుంది పాయసం. కొబ్బరికూర వేసుకుంటే ఇంకా రుచికి యాడ్ అవుతుంది. గార్నిష్కి జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు. ఈ సేమియా తింటే వదలరండి, అంత రుచిగా ఉంటుంది. మేము ఇలా మా ఇంట్లో ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. గార్నిష్ జీడిపప్పుతో చేసుకున్నామండి, చాలా రుచికరంగా ఉంటుంది సేమియా. కొబ్బరి సేమియా, కొబ్బరి, సగ్గుబియ్యం, రోస్టర్ సేమియా తింటే అసలు వదలరు. మేము మా ఇంట్లో ఎలా చేసుకున్నామండి. మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.